So let us see the efficiency of the regenerative cycle with the 2 feed water heaters. In the last class, we have discussed about the efficiency with 1 feed water heater. Let us take the 2 feed water heaters. చూడండమ్మా, మనం లాస్ట్ క్లాస్ చేసాము. సో అది ఇది సిమిలర్గానే ఉంటాయి. బట్ ఏంటంటే ఎక్స్ట్రాగా ఒక హీటర్ ప్రొవైడ్ చేయడం వల్ల ఎఫిషియన్సీ ఎలా మారుతుంది అనేది చూద్దాం. సేమ్ ఫిగర్ దానిలో యాక్సిస్ ఫిగర్ ఉంటుంది. అక్కడ మనం ఒకటి ఉండేది, ఇక్కడ ఎక్స్ట్రాగా మనం 2 పెట్టాం. ఓకే, సో ఇక్కడ H1 H2 ఒకటే వచ్చేది, ఇప్పుడు ఎక్స్ట్రా H3 కూడా వస్తుంది. సో H1 H2 H3 H4 అలా ఇక్కడ మాస్ కూడా మారుతుందమ్మా. సో ఇక్కడ వచ్చే ఈ 1 kg మాస్ నుంచి ఓకే ఇటు M1గా బయలుదేరుతుంది, ఇటు 1 - M గా బయలుదేరుతుంది. మీరు కావాలితే ఈ M1 1 - M1 యాడ్ చేస్తే ఏమవుతుంది, మనకి H1 వస్తుంది, సారీ 1 kg వస్తుంది. అర్థమవుతుందా? ఈ M1 1 - M1 యాడ్ చేస్తే M1 M1 క్యాన్సిల్ అయిపోతే 1కి ఈక్వల్ అయింది. ఓకే, సేమ్ అదేవిధంగా M1 ఇటు వస్తుంది, 1 - M ఇటు వస్తుంది. ఇంకోటి ఏంటంటే 1 - M1 - M2 ఇటు ఎంటర్ అవుతుంది. ఓకే, సో ఆ విధంగా మనకి ఈ వాల్యూస్ అనేది రావడం జరుగుతుంది 1 by 1. సో దీనిలో తీసుకుంటే ఇక్కడ కూడా మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. 1 - M1 - M2లో ఇటు M2 కిందకు వచ్చేస్తుందమ్మా. సో ఇటు M2 కిందకు వచ్చేస్తుందంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ 1 - M1, ఈ 1 - M1 ఎలా డివైడ్ అయ్యింది, మళ్ళా ఇటు M2గా వస్తుంది, ఇటు 1 - M1 - M2గా వస్తుంది. మీరు ఈ 2 యాడ్ చేస్తే ఏమవుతుంది, M2 పోతే మళ్ళీ 1 - M సరిపోతుంది. సో ఆ విధంగా మొత్తం స్టార్టింగ్ 1 అనేది ఆ విధంగా డివైడ్ అవుతుంది. స్టార్టింగ్ 1 ఇక్కడ H1, దీని H2, దీని H3, H4 పాయింట్లు 2, 3, 4 కాబట్టి H1 H2 H3 H4 అనుకున్నాం. ఓకే, సో అవే మాస్లు ఇక్కడ M1 ఇలా ఎంటర్ అవుతుంది, అలాగే H3 ఎంటర్ అవుతుంది, H3 నుంచి M2 ఎంటర్ అవుతుంది, H4 నుంచి 1 - M1 - M2 ఎంటర్ అవుతుంది. రైట్, సో సేమ్ దానిలాగేనమ్మా ఈ యొక్క ఈక్వేషన్ ఫర్ ఎగ్జాంపుల్ హీటర్ 1 తీసుకుంటే ఏం ఎంటర్ అవుతుంది, M1 × H2 ఎంటర్ అవుతుంది. అలాగే ఇటు నుంచి ఏమంటర్ అవుతుంది, 1 - M1 × HF3 ఎంటర్ అవుతుంది. బయటకు ఏమొస్తుంది, 1 × HF2 బయటకు వస్తుంది. ఓకే, సో అదేవిధంగా దీన్ని మనం జాగ్రత్తగా సాల్వ్ చేసుకుంటే సో M1 × H2 1 × HF3 M1 × HF3 1 × HF2. ఓకే, ఇక్కడ మనం M కామన్ తీసుకుంటాం. ఓకే, తీసుకొని ఆ వాల్యూస్ని H2 - HF3 పంపిస్తే నీకు M1 వాల్యూ వస్తుంది. సింపుల్గా చెప్పాలంటే సో దానిలో M1 వాల్యూ అక్కడ సారీ సింగిల్ హీటర్కి అక్కడ ఓన్లీ ఒక ఎంఏ కాబట్టి దాన్ని M అన్నాం, ఇక్కడ M1 అన్నాం. అక్కడ ఇక్కడ M1కి సేమ్ ప్రొసీజర్, సేమ్ ఈక్వేషన్, M బదులు M1 మారుద్ది అంతే. ఓకే, సో అదేవిధంగా నెక్స్ట్ తీసుకుంటే సెకండ్ తీసుకుంటే మనం ఎనర్జీ బ్యాలెన్స్ ఫర్ హీటర్ 2 తీసుకుంటాం. సో దీనికి ఏం ఎంటర్ అవుతున్నాయంటే మీరు చూసుకుంటే ఇక్కడ సెకండ్ హీటర్కి ఇక్కడ 1 - M1 - M2 తోటి HF4 ఎంటర్ అవుతుందమ్మా. HF4 1 - M1 - M2తో HF4, అలాగే M3 × HF3. సో ఇక్కడ చూడండి M2 నుంచి H3 ఎంటర్ అవుతుంది. బయటకి ఏమొస్తుందంటే 1 - M1 × HF3 ఎంటర్ అవుతుంది. చూడండి తీసుకుంటే 1 - M × HF3 మళ్ళీ చూడండి M2 × H3 ఎంటర్ అవుతుంది. చూడండి ఇక్కడ H3 M2 ఇలా ఎంటర్ అవుతున్నాయి. అదేవిధంగా HF4 1 - M1 M2 ఎంటర్ అవుతున్నాయి. కానీ బయటకి ఏమొస్తుంది, ఇక్కడ చూడండి మీరు జాగ్రత్త చూసుకుంటే ఫీడ్ వాటర్ 2 నుంచి బయటకు వచ్చేది HF3 × 1 - M1. సో ఆ విధంగా మనం ఎనర్జీ అలా బ్యాలెన్స్ చేసామమ్మా. సో ఇప్పుడు ఆ బ్యాలెన్స్ చేసిన దాన్ని మనం ఈక్వేషన్ జాగ్రత్తగా సాల్వ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏముంది, ఇక్కడ M2 × H3 వేసాము, నెక్స్ట్ HF4 తోటి ప్రతి టైం గురించాము, నెక్స్ట్ వచ్చేసి అదేవిధంగా HF3 తోటి 1 M1 గురించాం. సో జాగ్రత్తగా మళ్ళీ దీన్ని నేను ఇక్కడ M2 కామన్ తీశాను, ఇక్కడ M2 కామన్ తీశాను. సో దీన్ని HF4 రాశాను, అదేవిధంగా M1 × HF4 రాసుకున్నాం ఇలాగా. రైట్, సో ఇప్పుడు నాకు ఈ M2 × H3 - HF4 రాసుకున్నాను. ఇక్కడ ఈ 2 వాల్యూస్ని నేను అటు పంపించానమ్మా, HF3 - HF4 పంపించుకున్నాను. అదేవిధంగా ఇక్కడ మైనస్ ఉంది చూసారా, ఈ మైనస్ అనేది ఇటు వస్తే ఇక్కడ ప్లస్గా మారింది. నేను దీనికి ఇక్కడ చూడండి M2 × ఇది సేమ్ వాల్యూ ఇక్కడ ఉంది,
బట్ ఇది తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇది HF3 మైనస్ HF4, ఇది కూడా సేమ్ వాల్యూయే. ఇక్కడ మనం M1 కామన్ తీసాం, ఇక్కడ 1 కామన్ తీసాం, ఇక్కడ 1, ఇక్కడ మైనస్ M1 కామన్ తీసామమ్మా. సో ఆ రెండు కామన్ తీసి మళ్ళీ కామన్ వాల్యూ ఇక్కడ రాసుకున్నాం, HF3 మైనస్ HF4. సో ఆ విధంగా జాగ్రత్త చేస్తే సాల్వ్ చేసి తీసుకెళ్తే నీకు ఎంటీ వాల్యూ వస్తుంది. ఓకే, సో ఇది ఒక్కటే ఎక్స్ట్రాగా యాడ్ అవుద్ది ఈ డెరివేషన్కి. ఈ రిమైనింగ్ మాత్రం దాని యాస్టీజ్గా ముందుగా H1 మైనస్ H2 అనేది 1, 2లో, నెక్స్ట్ 2 to 3లో 1 మైనస్ M1 H2 మైనస్ H3, ఎక్స్ట్రా ఏమైంది 3 to 4 1 మైనస్ M1 మైనస్ M2 H3 మైనస్ H4. మీరు ఫిగర్ చూసుకుంటే ఇక్కడ 3 ప్రాసెస్ ఉన్నాయి. సో 1 to 2, అదేవిధంగా 2 to 3, 1 to 2, 2 to 3, 3 to 4. సో ఆ విధంగా ప్రతి పాయింట్లో కూడా మనకు కావాల్సిన వర్క్ అనేది టోటల్ టర్బైన్ వర్క్ కనుక్కోవడం జరుగుతుంది. సో ఆ 3 పాయింట్లో టోటల్ వర్క్ యాడ్ చేసుకుంటే మనకి టోటల్ వర్క్ వస్తుందమ్మా. సో దట్ ఈస్ ద టోటల్ వర్క్. అదేవిధంగా Q1 అంటే సేమ్ దానిలాగే హీటర్, ఒక హీటర్ ఉన్నా 2 హీటర్ ఉన్నా మనం ఇచ్చే హీట్ సపరేట్ మాత్రం బాయిల్కి ఒకటే ఇస్తాం, దట్ ఈస్ H1 మైనస్ HF2. సో ఆ విధంగా రెండు సాల్వ్ చేస్తే నీకు ఏమొస్తుంది, ఫైనల్గా H1 మైనస్ HF2 కింద ఇస్తాం. ఆ విధంగా నీకు ర్యాంక్ అండ్ ఎఫిషియన్సీ వస్తుంది, రీజనరేటివ్ ఎఫిషియన్సీ వస్తుంది. దిస్ ఇస్ ఫర్ 2 హీటర్స్. సో ఆ విధంగా ఉంటాయి మనకి. ఏమి లేదమ్మా, రెండు ఒకేలా ఉంటాయి, రెండు ఈజీయే. ద ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ ఫిగర్లో చిన్న మోడిఫికేషన్ వేసుకొని అక్కడ ఎక్స్ట్రాగా M1 M2 సేమే, M1 M2 సేమే. సో ఈ M2 వాల్యూ కోసం మనం చేస్తాం, జాగ్రత్తగా ఈక్వేషన్ ఏం ఎంటర్ అవుతున్నాయి అని తీసుకొని, ఏం ఎగ్జిట్ అవుతుంది తీసుకొని జాగ్రత్తగా మనం బ్యాలెన్స్ చేసుకొని అటు ఇటు తీసుకొని కావాల్సిన వాల్యూ రాబట్టుకుంటే మనకి M2 వాల్యూ వస్తుంది. ఈ వర్క్ అనేది అక్కడెక్కడ సేమే, ఎక్స్ట్రాగా 3 to 4 యొక్క వర్క్ యాడ్ చేస్తాం, ఆ టోటల్ వర్క్కి ఇది ఇస్తాం ఇన్పుట్, ఫైనల్గా ఎఫిషియన్సీ వస్తుంది. సో ఆ విధంగా ఉంటుంది ఇది.